బయట ఒక సన్నివేశం జరిగిందనుకో, జరుగుతది. మనుషులు కలవడమో, కొట్లాడుకోవడమో, వెళ్ళడమో ఇవి ఉంటుంటాయి కదా! దాన్ని రివెంజ్ చేస్తే ఎట్లుంటది, వీడియో రివెంజ్ చేసినట్టు, సినిమాని రివెంజ్ చేసినట్టు, మళ్ళీ ప్లే చేస్తే ఎట్లుంటది, మళ్ళా మొదటి నుంచి వస్తది. అలా ఆ జరిగిన సన్నివేశాలను షూట్ చేసి, మళ్ళీ అలాగే మనం చేయాలండి. మనం అవ్వాలి. దాన్ని షూట్ చేస్తుంటది, మళ్ళా దానికి రీమేక్‌లా ఉంటది. ఇప్పుడు తెలుగు సినిమాను తమిళ్‌లో తీయాలంటే అట్లనే తీస్తారు. తమిళ్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలంటే ఇట్లనే తీస్తారు. ఓకే. ఆ సినిమాని మళ్ళీ అలాగే అవుతా ఉంటారు నటీనటులు. అయితే మళ్ళా దాన్ని రివెంజ్ చేసినట్టు ఉంటది. ఒకసారి ప్లే చేసిన సినిమాని మళ్ళీ మొదటికి తెచ్చి రివైండ్ చేసి మళ్ళీ ప్లే చేసినట్టు ఉంటదనమాట. అట్లా వీడియో చేయాల్సినట్టు ఉంటది. మరియు మాటలు కూడా ఉంటాయి. ఇప్పుడు మనం మార్కెట్‌లో రికార్డ్ చేసినామనుకో, ఒక దగ్గర గొడవ అయితంటే తిట్టుకుంటారనుకో, సేమ్ అవే మాటలు మళ్ళా మనం మాట్లాడడం. వీడియోలోనే మాటలు కూడా. అయితే సేమ్ అంటే జెన్యూన్‌గా మాట్లాడొద్దు ఇది. కావాలని చేయాలంట. కావాలని నడిచినట్టుగా ఉండాలి. కావాలని తిట్టితే ఎట్లా ఉంటదో అలా తిట్టాలి. అంతే తప్ప మన అనుభవంతోటి, మన ఆలోచనతోటి ఆ తిట్లు గాని, మన అనుభవంతో మాట్లాడడం గాని చేయొద్దు. మన అనుభవానికి అతీతంగా అన్నట్టు. వీడియో అయినా, మన మాటలైనా అలా ఉండాలంట. అప్పుడు నటనలా ఉంటది. చూపర్లకు మంచిగుంటదనమాట. ఇలా మీరు వీడియోలు చేయండి. ఎక్కడైనా ట్రావెల్స్ వీడియోలు కావచ్చు, లేకపోతే ఒక కంటెంట్ ఎలా సృష్టించాలంటే, ఇప్పుడు మనం ఒక సినిమా చూస్తాం. చూసి తెలుసుకుంటాం. వాడు కూడా మనకు తెలియజేసేలాగా, తెలిసేలాగా సినిమా చూపిస్తాడు. పాటైనా అంతే విని తెలుసుకుంటాం. విని నేర్చుకుంటాం. వాడైనా మనం నేర్చుకునేలాగా పాడతాడు. మనం వినేలాగా చెప్తాడు పాటలు. కాబట్టి మనం నేర్చుకుంటాం. ఇందులో ఆశ్చర్యం లేదు. కానీ వినని పాట వాడెట్లా క్రియేట్ చేస్తాడు అంటే వానికి కూడా తెలవదు. వాడు కూడా తెలీదు. వాడు కూడా వినలేదు. ఆ వినని శబ్దాన్ని వినని శబ్దంగానే చెప్తాడన్నట్టు. వానికి తెలియని పాటను, వాడు చూడని పాటను, చూడని పాటనుగానే చెప్తాడు. వాడు కూడా తెలవదు. వాడు ప్రేక్షకుడు కాదు కాబట్టి. కదా! వాడు కూడా ప్రేక్షకుడు కాదు. పోనీ వాడు క్రియేటర్ కాదు. వినని పాటను వినని పాటనుగానే చెప్తాడు. తెలియని శబ్దాన్ని తెలియని శబ్దంగానే చెప్తాడన్నట్టు. మరి ఎట్లా క్రియేట్ చేస్తాడంటే తెలవకుండానే క్రియేట్ చేస్తాడు. ఏదో ఒకటి ఆడ పడేస్తే ఓ వస్తువు ఒక రకంగా శబ్దం అవుతది. ఓ వస్తువు పడితే ఓ రకంగా శబ్దం అవుతది. ఓ మాట ఓ తీరుగా జరుగుతది. ఒక విషయం ఓ తీరుగా జరుగుతది. ఇట్లా జరుగుతది కదా! అవన్నీ ప్లాన్ ప్రకారం చేయరు కదా! మనకు తెలవకుండా అతీతంగా జరుగుతాయి కదా! వాటినే అలాగే పరిచయం చేస్తారనమాట. వానికి కూడా తెలవదు. అలా పరిచయం చేస్తే వాటిని మనం తెలుసుకుంటాం. అలాగే మనం వింటాం, వాటిని నేర్చుకుంటాం. వాడు మనకు తెలియజెప్తాడు. కానీ వాటిని వాటిగానే తెలియజెప్తాడు. మనం వాటిని నేర్చుకుంటాం. నేర్చుకొని మనం వాడుతున్నాం, చేస్తున్నాం. చూస్తున్నాం, కథను చదువుతున్నాం, పాట పాడుతున్నాం. గింతే అన్నట్టుగా కంటెంట్ తయారు చేయడం గిదే మెయిన్. ఉదాహరణకు రేపేం జరుగుతుందో మనకు తెలుసా? ఎవరికీ తెలియదు కదా! ఎవరికీ తెలియదు. అట్లనే ఇప్పుడు ఆడియన్స్ కూడా తెలియదు. ఆ డైరెక్టర్‌కు, రైటర్‌కి కూడా తెలీదు. రేపు జరుగుతుందని నేనైతే తెలీదు. అలాంటి వాడు రైటర్ అయినా, ఆడియన్స్ అయినా. మరి సినిమా ఎలాంటిది? అంటే ఆ తెలియందే రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఆ తెలియంది రైటర్‌కి తెలీదు, మనకు తెలవకుండా ఉంటాం చూసినావా? అట్లాంటిదే సినిమా అన్నమాట. అది తెలియంది, తెలిసింది కాదు. అంటే ఆడియన్స్‌కే కాదు, డైరెక్టర్ కూడా తెలవదు. తెలియని విషయాన్ని తెలియని విషయంగానే చెప్తాడు. అది తెలియందే అని చెప్తాడు. మనం చూసి తెలిసిందే అని అనుకుంటున్నాం, తెలుసుకుంటాం తప్ప అది తెలియంది. వానికి తెలియంది, మనకు తెలియంది. అది తెలియని దానిగా చూసి దాన్ని తెలుసు అనుకుంటున్నాం. కానీ అది తెలియందే. మనం చూసే తెలియందిగానే చూస్తున్నాం. వాడు తెలియందిగానే చెప్తున్నాడనమాట. అదనమాట. కానీ మనం తెలుసు ఇది అనుకుంటున్నాం చూసి చూసి. కానీ అది తెలియందే. అట్లనమాట. కంటెంట్ ఇలా తయారు చేయాలి.